హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నవరాత్రుల్లో 10వ రోజు దశమి రోజు ప్రసాదం రవ్వ లడ్డూలు అమ్మవారికి. దానికి ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలోనే మీడియం ఫ్లేమ్ మీద 1 కప్పు రవ్వని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మనం రవ్వని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయిన రవ్వని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో నేను 1 కప్పు రవ్వకి 1/2 కప్పు చక్కెర వేసుకున్నాను. మీరు కావాలంటే 3/4 కప్పు కూడా వేసుకోవచ్చు. దాంట్లో 1/2 కప్పు తురిమిన కొబ్బరిని, కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఫస్ట్ ఇవంతా బాగా కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత దీనికి కొంచెం వేడిగా ఉన్న పాలని, అంటే మరీ చల్లగా కాదు, కొంచెం వేడిగా ఉన్న పాలని కొంచెం వేసుకుంటూ ఇలా రవ్వలో కలుపుకుంటూ మనం లడ్డూలు కట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం పాలు వేసుకోవడం వల్ల ఇలా లడ్డూలు రెడీ అవుతాయి. ఎక్కువ పాలు ఒకేసారి వేయకూడదు, కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు చల్లారిపోతే మళ్ళీ కొంచెం వేడి చేసుకుంటూ దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు 10వ రోజు ప్రసాదం అమ్మవారిది రవ్వ లడ్డూలు రెడీ అయిపోయింది. చూడండి.